హాయ్ హలో వెల్కమ్ టు సికేటర్స్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక మాట, ఇంతవరకు ఎవ్వరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. చేసుకున్నారు ఇద్దరు ముగ్గురు, పర్లేదు. చేసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం మాకు బూస్ట్ చేయండి గైస్. రేట్ ఆమో చెప్పరా. అవును గైస్, మీరు మా ఊనికి కొంచెం బూస్ట్ ఇస్తే వాడు రెగ్యులర్ వీడియోస్ చేయడానికి వీలు ఉంటుంది. నేను వీడియో చేయలేకపోయాం, ఈరోజు ఒక మంచి క్రేజీ వీడియోతో వచ్చేసాడు. చెప్పరా. అవును గైస్, నిజంగా క్రేజీ వీడియో, క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు ఎన్టీఆర్ అన్న బర్త్డే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈరోజు ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కొంచెం న్యూ ఎక్స్పీరియన్స్. నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్ కలిగింది. అండ్ ఇప్పటికే తమిళ చూసి వచ్చేసి ఉంటారు. అబ్సల్యూట్లీ యమదొంగ రిలీజ్ ఎక్స్పీరియన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఎక్స్పీరియన్స్ ఏంటరా చెత్తరా? ఓకే, ఎక్స్పీరియన్స్ కాదు, నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా ఎక్స్పీరియన్స్ని. అది కరెక్ట్. యా, ఓకే టాము, నువ్వు ఇప్పుడు రిలీజ్కి వెళ్ళావారా? వెళ్ళాడా. ఏం సినిమాకు? నేను రిలీజ్ చాలా తక్కువ వెళ్తా. వెళ్ళింది రెండు సినిమాలు. ఒకటి ఈ నగరానికి ఏమైంది, రెండు సలార్. సలార్. ఈ సలార్ ఎక్స్పీరియన్స్ చెప్తా. నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు ఫస్ట్, తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏదో నేను తర్వాత వీడియోలో చెప్తా. ఈ వీడియో మంచి క్లిక్ అయితే నెక్స్ట్ వీడియోలో మంచి తప్పకుండా చెప్తా. ఓకే, అయితే ఇప్పుడు నా యమదొంగ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, నేను సుదర్శన్ 90mm 90mm ఏంట్రా చెప్తున్నాను. 90mm స్క్రీన్, 70mm 90mm సారీ నాకు తెలీదు. నేను సుదర్శన్లో చూసాను మూవీ. నాకైతే అలా అనిపించింది. కాకపోతే ఈ సినిమా చూసే ముందు నేను యాక్చువల్లీ ఈ సినిమా నేను ఫస్ట్ థియేటర్లో చూడలేదు. రిలీజ్ కాదు, ఒరిజినల్ మూవీ ఉంటుంది కదా, అప్పుడు నేను థియేటర్లో వెళ్ళలేదు. అప్పుడు పిల్లబచ్చ, ఇప్పుడు కొంచెం పెద్ద బచ్చ కాబట్టి వెళ్ళిన చూసిన. నాకైతే గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రతి సీన్కి, ప్రతి చిన్న చిన్న డైలాగ్కి మనోళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం గట్టిగా అరిచేయడం, చెప్పడం. ఆ డైలాగ్ కంటే ముందు వీళ్ళే చెప్పడం కొంచెం నాకు క్రేజీ అనిపించింది. వాళ్ళతో పాటు నేను కూడా చెప్పాను, అది వేరే విషయం. కాకపోతే ఆ వర్లడాలు, ఆ సౌండ్లు, ఆ ప్రతి సీన్ ముందే ఎక్స్పెక్ట్ చేసి, అంటే ఏమొస్తుందో మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఆల్రెడీ చాలా రీల్స్లో చూసాం, మూవీ చాలాసార్లు చూసాం. అయినా సరే అది చూస్తుంటే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అంటే గూస్ బంప్స్ అనే మూమెంట్స్ ఉండే చూసా, అది రేర్ అనమాట చాలాసార్లు నాకు రావడం. దీనికైతే గూస్ బంప్స్ కాదు, పింపుల్సే వచ్చేసాయి. అంటే అంతగానో ఆకట్టుకుంది మూవీ అయితే. రివ్యూ చెప్తున్నావా? ఆకట్టుకుంది అంటున్నావు? ఆకట్టుకోవడం కాదు, అంత ఇన్వాల్వ్ అయిపోయి అంత ఎంజాయ్ చేసా. ఫుల్ ఎంజాయ్ మూమెంట్ అంటావు చూడు, ఆ టైప్ ఎంజాయ్మెంట్ మామూలు కాదురా. నువ్వు వచ్చేది ఉండే రాము, ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో గుర్తుండిపోతుంది ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఎందుకంటే ఆ గెటప్లు వేసుకొచ్చారు, సగం మంది గెటప్లు వేసుకొచ్చారు. అది యమదొంగ రాజు, వాళ్ళని చూసి ఎంజాయ్మెంట్. అండ్ థియేటర్ కాడుకో ఎగురుతుర్రు, ఎవడన్నా వచ్చి కొడతాడేమో అని నా భయం నాకు. కాకపోతే ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే. అంటే ఫుల్ లొల్లిలు కూడా అయినాయి, ఉరులుతుర్రు ఒక పక్క. అంటే ఒక హీరోకి ఇంకో హీరో అంటారు కదా, ఆ మధ్యలో ఇంకో వేరే హీరోని పోగొట్టడానికి లేస్తురు ఏది పడుతుంది అంటారు. జయబాలే మాత్రం కామన్. ఇది నా ఎక్స్పీరియన్స్ గాయస్. అయితే ఈ ఎక్స్పీరియన్స్ నాకు కొత్తగా అనిపించింది. అండ్ నిన్న వెళ్ళా మూవీకి, నాకైతే క్రేజీ ఉండే ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. కాబట్టి ఈరోజు అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే టీజర్ ఏదో ఒక పిక్చర్ నుంచి, ఎన్టీఆర్ అన్న చేయబోతున్న మూవీస్ నుంచి అప్డేట్స్ వచ్చుంటాయి. రాకపోతే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తా. ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఈరోజు ఏమేమి అప్డేట్స్ రాబోతున్నాయో. ఎన్టీఆర్ నిల్ది రాదు, ఎందుకంటే ట్వీట్ చెప్పేసారు వాళ్ళు ఆల్రెడీ. ఈ ఇయర్ మొత్తం అదే. ఇప్పుడైతే అప్డేట్స్ మొత్తం వార్ 2కే చేస్తున్నాం. వార్ 2 ఫినిష్ అయ్యేంత వరకు, అదే రిలీజ్ అయ్యేంత వరకు ఏ అప్డేట్స్ ఇవ్వదలుచుకోలేదు అని ట్వీట్ చెప్పేసారు. అండ్ వార్ 2 నుంచి ఈరోజు టీజర్ వస్తుందని రితిక్ రోషన్ చెప్పేశాడు, ట్వీట్ చేసిండు ట్విట్టర్లో. చూసాటాము? అవునా? లేదు, చూడలేదు. అయితే ఈరోజు టీజర్ వస్తుంది. ఒకసారి వచ్చేసి ఉంటే మీ అభిప్రాయం చెప్పండి. టీజర్ వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ కొరటాల శివ, అదే దేవర 2, దాని గురించి కూడా ఒక అప్డేట్ రాబోతుందంట, న్యూస్ వచ్చింది. సూపర్. అండ్ లాస్ట్ అప్డేట్ ఏంటంటే, మన నెల్సన్ ఉన్నాడు కదా, నెల్సన్ తోడు మూవీ చేయబోతున్నాడు. దాని గురించి అప్డేట్ అయితే రాబోతుంది. రూమర్స్ అని ఎవరు ఉన్నారా? కాకపోతే రూమర్స్ కాదు, ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్ననే మ్యాట్ 2 సక్సెస్ ఈవెంట్లో చెప్పేశాడు. అది ఎవరితో అంటే వంశీ, అదే ప్రొడ్యూసర్ వంశీ గారు ఉన్నారు కదా, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో నెల్సన్ మూవీ ఉండబోతుంది. అప్పుడే హింట్ ఇచ్చాడు. ఈరోజు అయితే అప్డేట్ రాబోతుంది. మీరు ఒకసారి చూసి ఒకవేళ వచ్చేస్తుంటే ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ రాకపోతే అది వచ్చిన తర్వాత కూడా కొంచెం మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఇస్ ద వీడియో గైస్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అంటే నార్మల్ రెగ్యులర్ వీడియోస్కి మా వీడియోస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం. ఓకే, చాలా డిఫరెన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
దట్స్ ద వీడియో గైస్.